హాయ్ రాజీవ్. హాయ్ సార్. కూర్చో కూర్చో. కూర్చోండి. నీ లెగ్ పెయిన్ ఎలా ఉంది రాజీవ్? ఫీలింగ్ బెటర్. హాయ్. వాకింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసావా? జరుగుతుంది. శ్రావ్య, రాజీవ్ని చూసుకునే బాధ్యత నీదే. త్వరలోనే రాజీవ్ మళ్ళీ మామూలుగా పరిగెత్తాలి. రాజీవ్ గురించి మొత్తం అంతా శ్రావ్యనే కేర్ తీసుకుంటోందండి. వాడికి తన చేత్తో భోజనం తినిపించడంతో సహా. ఓ అవునా, గ్రేట్ అమ్మా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏదైనా పనుండి వచ్చారా? అదే రాజీవ్, నిన్న మనం వైజాగ్ వెళ్ళాలనుకున్నాం కదా, నీ యాక్సిడెంట్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఎక్కువ రోజులు ఆగినా కూడా మనం అనుకున్న రేటు రాకపోవచ్చు. అందుకే వైజాగ్ నేను వెళ్ళి అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని వస్తాను. మీరొక్కరే ఎందుకండి? రాజీవ్కి తగ్గాక అందరం వెళ్దాం. ఇది బిజినెస్ శ్రావ్య, విహారయాత్ర కాదు. తీరిక చేసుకొని సరదాగా వెళ్ళి రావడానికి. సారీ శ్రావ్య, నువ్వు హట్ అయినందుకు. నీకు సీరియస్నెస్ తెలియాలని చెప్పి అలా అన్నాను, అంతే. పర్వాలేదులే శ్రావ్య, అవన్నీ రామ్జీ గారు చూసుకుంటారులే. చూసుకుంటారు అత్తయ్య, కానీ నేను రాజీవ్ వెళ్తే బిజినెస్తో పాటు ఈ టెన్షన్స్ దాటి కాస్త టైం స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాను. దానికే ఉంది శ్రావ్య, రాజీవ్ పూర్తిగా రికవరీ అవ్వని ఫ్యామిలీ అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం.